హాయ్ అండి. ఇదొచ్చేసి లంగా జాకెట్ బిట్ అండి. ఇదొచ్చేసి 2 మీటర్సే వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి 1 మీటర్ వచ్చింది. దీన్ని ఇది లంగా బిట్టు కట్ చేసేస్తున్నాను. దీన్ని ఎక్స్ట్రా కట్ చేసేది ఏం లేదండి. మొత్తం కట్ చేసేస్తున్నాను. జస్ట్ బోర్డర్ లాగా. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ కోసం తీసుకుంటున్నాను. దీనికి విడ్త్ వచ్చేసి 6 అండి. లెంత్ వచ్చేసి 12. అంటే బ్లౌజ్ కింద వచ్చేసి ప్రిల్స్ లాగా పెడతాను. అందుకని చెప్పేసి క్లాత్ కొంచెమే ఉందండి. దాన్ని బట్టి అడ్జస్ట్ చేస్తున్నాను. బ్లౌజ్ ఇబ్బంది లేదండి. కొంచెం పైకున్నా కొంచెం కిందకున్నా పొడవు క్లాత్ ఎక్కువ ఉంటే పొడవుగా పెట్టుకోవచ్చు, తక్కువ ఉంటే కొంచెం పొట్టిగా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి బ్యాక్ హుక్స్లు అండి. అందుకని బ్యాక్ వచ్చి కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకుంటున్నాను, ఫ్రంట్ కొంచెం తక్కువ తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, లెంత్ వచ్చేసి 4.5 ఇంచెస్ అండి. అలాగే షోల్డర్ కూడా 2 ఇంచెసే తీసుకున్నాను. ఆర్మ్ హోల్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి నెక్ మాత్రం బ్యాక్ కట్ చేయను, ఫ్రంట్ బ్యాక్ బక్రం పేపర్తో కట్ చేస్తాను. హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ లాగా చూసారా, పైన చిన్న పఫ్ ఉంటుంది కదా, దానికోసం నార్మల్గా మన పిల్లలకి ఎంత హ్యాండ్స్ కావాలో అంత తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 8 ఇయర్స్ పాపకండి నేను చెప్పే మెజర్మెంట్స్. మొత్తం టోటల్ వచ్చేసి 48 దాకా ఉంటుంది బాడీ అండ్ బ్లౌజ్. దాన్ని బట్టి మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇది వచ్చేసి బ్లౌజ్కి ప్రిల్స్ లాగా పెడతానని చెప్పాను కదా, దానికోసం లైనింగ్ బిట్స్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మెయిన్ క్లాత్ పైన పెట్టి కట్ చేస్తానండి. ఇప్పుడు బకరం నెక్ వచ్చేసి విడ్త్ 2 అని చెప్పేశాను. కిందకు వచ్చేసి 4.5. ఇంకా నెక్ అక్కడ ఆ మధ్యలో మాత్రం నెక్స్ మనం ఎలా కావాలంటే అలా డ్రా చేసుకోవచ్చండి. అది మన ఇష్టం. కానీ అంతే విడ్త్ అంతే కావాలి, లేదంటే షోల్డర్ జారిపోతుంది. అలా కాకుండా తీసుకోవాలి. సో నేను మళ్ళీ స్టిక్ చేయకుండా గమ్ పెట్టేసి జస్ట్ అంటి చేస్తున్నాను. లేదా ఐరన్ అయినా చేసుకోవచ్చండి. మళ్ళీ ఇప్పుడు ఐరన్ బాక్స్ పెట్టి అటాచ్ చేసి అంత ఎందుకని చెప్పేసి చేసేసాను. ఇవన్నీ స్టిక్ చేసేటప్పుడు అటాచ్ చేసుకుంటాను. బ్యాక్ వచ్చేసి స్క్వేర్ లాగా అండ్ రౌండ్ నెక్ మొత్తం కలిపి పెట్టేస్తున్నానండి. అక్కడ నేను కట్ చేయట్లేదండి, ఎందుకంటే స్టిక్ చేసిన తర్వాత కట్ చేస్తాను. లేదంటే బ్రాడ్ చాలా వచ్చినట్టు అనిపించిద్ది. సో అందుకని మరి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి. ఇందాకేమో ఫ్రంట్ నెక్ చూపించాను. ఇప్పుడు హ్యాండ్స్కి తీసుకుంటున్నాను. హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ కావాలి కదా, అందుకని చెప్పేసి బార్డర్ వైపు కట్ చేసేసాను. ఇప్పుడు పై పార్ట్ తీసుకుంటున్నాను. దానికి మెజర్మెంట్స్ ఎక్కడ తీసుకుంటే మనకి ప్రిల్స్కి అవకాశం ఉంటుందా అని చెప్పి చూసుకుంటున్నాను, చెక్ చేసుకుంటున్నాను. సో దాన్ని బట్టి ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకుంటున్నానండి. ప్రిల్స్ కోసం అడ్జస్ట్ చేసుకోవాలి. ఉన్న క్లాత్లోనే మనం అనుకున్న మోడల్ వచ్చిద్దా లేదా ముందే ప్లాన్ చేసుకోవాలండి. ఆ తర్వాత డిజైన్ చేసుకోవాలి. లేదా ఎక్స్ట్రా క్లాత్ కొనుక్కోవడం కానీ అట్లా ఏమైనా చేసుకోవచ్చు. ఇదైతే చాలా వరకు తక్కువ బిట్ కదా అండి, కొంచెం తక్కువే వచ్చింది. అయినా అందులోనే అడ్జస్ట్ చేసి స్టిక్ చేసేసాను. ఎటువైపు ఎలా సెట్ అవుతుందో చూసుకుంటూ. ఇక్కడే గమ్ పెట్టి కూడా అంటించేసుకోవచ్చండి, కానీ ఇది అంటుకోవట్లేదు. అందుకని చెప్పేసి నేను కొంచెం స్టిక్ చేసేస్తాను. ఏం లేదు, ఇదంతా కూడా ప్రిల్స్కి ఎంతవరకు వచ్చిద్దా అనే అంత అడ్జస్ట్ చేసి చూడాల్సి వస్తుంది. ఈ మిగిలిన క్లాత్ అంతా ప్రిల్స్ కోసం కట్ చేస్తున్నాను. అటాచ్ చేసేసానండి, చెప్పాను కదా లైనింగ్కి అటాచ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి బకరం పేపర్ని నెక్కి అటాచ్ చేస్తున్నాను. చూడండి ఎలా అటాచ్ చేయాలో అలా పెట్టేసి పిన్స్ పెట్టి బకరం పేపర్ సైడ్న స్టిక్ చేయాలండి. అది కూడా స్టిక్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను. మొత్తం హ్యాండ్స్ మొత్తం అటాచ్ చేసేసానండి. ఈ ప్రిల్స్ కోసం కూడా అటాచ్ చేసేసాను చూడండి. ఇప్పుడు బకరం పేపర్ని పెట్టిన క్లాత్ని ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను.
పిన్స్ పెట్టేసుకోవచ్చు, లేదా ఒక స్టిచ్ మధ్యలో ఒక స్టిచ్ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు చూడండి, నేను అక్కడ మధ్యలో వచ్చేసి కట్ చేసేస్తాను, వెనకాల ఉక్సులు అని చెప్పాను కదా, అందుకోసం నెక్ని అలా కుట్టేటప్పుడు కొంచెం గ్యాప్ ఉంచి కుట్టేసాను చూడండి. అంటే మళ్ళీ అది విడిగా కట్ చేస్తే మళ్ళీ ఏంటంటే దేనికి అది పెట్టి దేనికి అది తీసి ఇంత ప్రాసెస్ ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి ఒకేసారి అటాచ్ చేసేసి కుట్టేస్తున్నాను. మళ్ళీ ఒక్కోసారి బ్యాక్ది ఫ్రంట్ది బ్యాక్కి అటాచ్ చేసేస్తాము. ఎలాంటి మిస్టేక్స్ కూడా చాలాసార్లు జరిగాయి, అందుకని చెప్పేసి నేను ఇలా పెడతాను. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం రావండి, ఇలా కుట్టినా కొంచెం దగ్గరికి ఉన్నా. టక్స్ దగ్గర వేయవచ్చు, వేయకుండా అయినా ఒకవేళ మనకి దగ్గరగా వచ్చింది అనిపిస్తే టక్స్ వేయకుండా కూడా స్టిక్ చేసేయచ్చు. ఎందుకంటే వాళ్ళకి చెస్ట్ వేస్ట్ సేమ్ రౌండే ఉంటుంది, సేమ్ ఉంటుంది మెజర్మెంట్, మనలాగా వేరియేషన్ ఉండదు. సో అందుకని తిప్పేసి అక్కడ కూడా ఒక స్టిచ్ చేసేస్తున్నాను. ఒకేసారి ఉక్సులు పట్టి కాజాల పట్టి కూడా వేసేస్తున్నానండి. చూడండి, అలా వచ్చేసింది డిజైన్. ఇక్కడ మనం థ్రెడ్స్ పెట్టుకోవచ్చు, ఇంకేమైనా పెట్టుకోవచ్చు, ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంచుమించు మన బ్లౌజ్ లాగే స్టిక్ చేసేసానండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ స్టిక్ చేస్తున్నాను, ఫ్రంట్ నెక్. దాన్ని కూడా ఎగ్జాక్ట్గా మిడిల్లో పెట్టుకునేలాగా సెట్ చేసేసాను. మిడిల్లో పెట్టి ఆ మోడల్ని వచ్చేలాగా కొంచెం స్లోగా స్టిక్ చేసుకోవాలండి మోడల్ కావాలంటే. ఇది వచ్చేసి మనం ఫాస్ట్గా కుట్టలేదండి, ఫాస్ట్గా పెట్టామంతే. ఎందుకంటే వీడియో కాస్త బాగా లెంత్గా అనిపించింది కదా, అందుకోసం. ఒకవేళ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఫాస్ట్గా కుడతారు, కుడితే అలా ఫినిషింగ్ రాదండి. సో ఎవరైనా మ్యాక్సిమం బొటిక్లో మాస్టర్స్ కుట్టినా కూడా కొంచెం స్లోగా కుడతారు ఇలాంటి డిజైన్స్ దగ్గర. సో అక్కడ చిన్న పిన్ లాగా పెట్టేసి ఆ మోడల్ వచ్చేలాగా కొంచెం చూసుకోవాలండి. కానీ బిట్ కాబట్టి నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదండి. అదే శారీ అయితే ఎంత కావాలంటే అంత వచ్చిండేది. ఇది ఎగ్జాక్ట్గా పైన బ్లౌజ్కి వచ్చేసి 80 పాయింట్లో మీటర్ ఉంది అంతే. కింద లంగా బిట్ వచ్చేసి 2 మీటర్స్ మాత్రమే ఉంది. ఇలా జాయింట్ చేసేస్తున్నానండి షోల్డర్స్. ఫ్రిల్స్ చిన్న పఫ్ లాగా ఎలా స్టిక్ చేస్తారో చూడండి. హ్యాండ్స్కి వచ్చేసి పెట్టి మనకి ఎన్నో అక్కడి నుంచి మామూలుగా అయితే మనం మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తాం హ్యాండ్స్. ఇప్పుడు వచ్చేసి ఫ్రిల్స్ ఎన్ని కావాలో అనే ఐడియా కోసం అని చెప్పేసి చివరి నుంచి స్టార్ట్ చేస్తే సరిపోతుందండి. అప్పుడు ఎన్ని వస్తే అన్ని మిడిల్లో పెట్టేసుకొని లాస్ట్కి ఎంతవరకు సరిపోతుందో అక్కడికి ఆపేసుకోవచ్చు. సో అందుకని ఇలా ఈవెన్ బ్లౌజులకు కూడా నేను ఇలాగే స్టిక్ చేస్తానండి. పఫ్లు పెట్టేవి, డిజైన్స్వి, మోడల్స్వి అలాంటివి కొన్ని చిన్న చిన్న పఫ్లు పెట్టేలాంటివి అయితే చివరి నుంచే స్టిక్ చేసేస్తాను. మామూలుగా అయితే మిడిల్లో నుంచే స్టిక్ చేస్తాము. ఈ దీపావళికి మీరు కూడా ఇలాగా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. కొంచెం ఏదైనా ఈజీ అంటే ఈజీ కాదు, టఫ్ అంటే టఫ్ కాదండి. మనం కుట్టాలి అనుకుంటే కొంచెం మహా అంటే మామూలు వాళ్ళకి 1 డేలో అయిపోతుంది, హాఫ్ డేలో అయిపోతుంది. కాకపోతే మనకు ఒక 2 డేస్ పడుతుంది ఇంట్లో కుట్టుకున్నప్పుడు. సో కావాలంటే మాత్రం ట్రై చేయండి, ఇబ్బంది అయితే ఉండదు. మన పాపకే కుడితే మాత్రం ఇంకా ప్రాబ్లం ఉండదు. ఏమైనా లూజులు అలాంటివి ఏమన్నా వేసుకున్న తర్వాత అయినా స్టిక్ చేసుకోవచ్చు మళ్ళీ.
బయట వాళ్ళకి కుట్టాలన్నా కూడా అంతే, వాళ్ళకి వేసి అక్కడే చూసి చూడొచ్చు. అవసరమైతే లూజులు టైట్లు మాత్రమే ఉంటాయి కదా, అవి కుట్టేయచ్చు. షోల్డర్ దగ్గర జారేది కొంచెం పిల్లలకి ప్రాబ్లంగా ఉంటుందండి, అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం జాయింట్ చేసేస్తున్నాను. కింద వచ్చేసి నేను మన బ్లౌజులకు కానీ పెడతాం కదా క్లాత్, నడుం పట్టీలాగా. సో దీనికి కూడా నేను నడుం పట్టీ టక్స్ వేసేసి నడుం పట్టీలాగా వేస్తున్నానండి. నడుం పట్టీ క్లాత్లే వేస్తున్నాను. టక్స్ అనేవి ఎక్కడికి వేసుకోవాలి అంటే ఇంకా మన ఇష్టం అండి. కొంచెం బ్లౌజ్ బాగా పొడవుగా ఉంటే, పొట్టిగా ఉంటే అట్లా దాన్ని బట్టి చూసుకోవడమే. మిడిల్కి వచ్చేలాగా కొంచెం అటు ఇటు ఎంత అంటే మిడిల్లో ఒక 2.5 అలా ఉంచుకొని అటు ఒక 2.5, ఇటు ఒక 2.5 ఉంచి తర్వాత టక్స్ వేసుకోవాలండి. ఇవి వచ్చేసి నడుం పట్టీస్ కోసం వేస్తున్నాను నేను. ఈ బొటిక్లో కుట్టిస్తే కాస్ట్ ఉంటాయండి, ఎందుకంటే ఇక్కడ కనిపించే అంత టైంకి అయితే అయిపోలేదు ఇది. ఈవెన్ హాఫ్ డే ఈజీగా పట్టింది. మరి అంత టైం పట్టినప్పుడు వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మనకి అంత అమౌంట్ ఎందుకు పెట్టాలి అనుకుంటే మనం ట్రై చేయొచ్చండి. ఖచ్చితంగా బాగానే వస్తుంది, ఇబ్బంది అయితే ఉండదు. చూసారా, నడుం పట్టి వేసేసాను, మనకి వేసినట్లే వేసేసాను, పెద్దవాళ్ళకి వేసినట్లే. ఇంకా అక్కడ థ్రెడ్స్ పెడతానండి, ఉక్సులు కాజాలు వేస్తాను. ఇప్పుడు కింద ప్రిల్స్ కూడా స్టిక్ చేస్తున్నానండి నేను. ఎలా అంటే ఇన్విజిబుల్ ప్రిల్స్ ఇవి ఉంటే లంగా జాకెట్లా వేసుకోవాలంటే ప్రిల్స్ పెట్టుకోవడం, లేదు అంటే లంగా ఓనీలా వేసుకోవాలి అంటే ప్రిల్స్ లేకుండా స్టిక్ చేసుకునేలాగా వీటిని ఇన్విజిబుల్గా స్టిక్ చేస్తున్నాను. చూడండి, ఇలా ప్రిల్స్ని సపరేట్గా స్టిక్ చేసుకోవాలి. చూసారా, ఇలా ప్రిల్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వీటిని ఐరన్ కూడా చేసుకోవాలండి. దీనికి కూడా సేమ్ మనకి నడుం పట్టి ఎలా వేసుకుంటామో దీనికి కూడా అలాగే పట్టి వేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రా వచ్చిందని దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను. మళ్ళీ దాన్ని కట్ చేయడం, మళ్ళీ మడత పెట్టడం ఇంత కాకుండా జస్ట్ ఒక ప్రిల్ దగ్గర అడ్జస్ట్ చేసేసాను. దీనికి కూడా సేమ్ నడుం పట్టిలాగే వేస్తున్నానండి, ఎందుకంటే ఉక్సులు కాజాలు పెడతాను, లేదా బటన్స్ కూడా ఉంటాయి, ఆ బటన్స్ అయినా పెట్టుకోవచ్చు. నాకు ప్రజెంట్ కరెక్ట్గా టైంకి బటన్స్ లేవు, నా దగ్గర అయిపోయినాయి. అందుకని చెప్పేసి నేను ఉక్సులు కాజాలే అటాచ్ చేస్తాను. దానికోసం ఉక్సులు పట్టి కాజాల పట్టిలాగా వేస్తున్నానండి. ఆల్రెడీ పైన బ్లౌజ్కి వచ్చేసి మనకి నడుం పట్టి వేసేసాం కదా, ఇప్పుడు దీనికి కూడా ఇంచుమించు అలాగే పట్టి వేసేస్తున్నాను. ఇటువైపుకి పైన పట్టి పెట్టేసి స్టిక్ చేసి అటువైపుకి ఫోల్డ్ చేసి స్టిక్ చేసేయాలండి. ఆ ఫోల్డ్ చేసిన క్లాత్కి మనం ఉక్సులు కానీ కాజాలు కానీ, ఎక్కడ ఉక్సులు ఎక్కడ కాజాలు అని చెప్పేసి కూడా చూపిస్తాను చూడండి. సో ఇలా వేసేసాను. ఈ ప్రిల్స్ని ఐరన్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. మీకు ఐరన్ కూడా చేశాక చూపిస్తాను నేను. చూడండి ఇలా, సో అలా అటాచ్ చేసుకోవచ్చు ఇన్విజిబుల్గా. చూసారు కదా, సేమ్ వచ్చేసింది. దీన్ని ఇలాగే అటాచ్ చేసుకోవచ్చు. నేను ఉక్సులు కాజాలు వేసాక మళ్ళీ చూపిస్తాను. సేమ్ బ్లౌజ్ మొత్తం ఫినిష్ అయిపోయిందండి, ఇలా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి లెహంగా స్టిక్ చేస్తున్నాను. చెప్పాను కదా 2 మీటర్సే ఉందని చెప్పేసి, లెహంగా జస్ట్ 2 మీటర్సే ఉంది, అంత ఎక్కువ అనిపించలేదు, కానీ వేసుకున్నాక మాత్రం చాలా బాగుంది. ఈ ప్రిల్స్ అనేవి పర్టికులర్గా ఇంత అని ఏం లేదండి, క్లాత్ని బట్టి మనం అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ 2 మీటర్సే ఉంది, అది వచ్చేసి 28కి నడుము వచ్చేలాగా స్టిక్ చేయాలి. సో దాన్ని బట్టి చూసుకుంటూ కొంచెం సెట్ చేసుకోవాలి. సో చూశాను నేను, కొంచెం తక్కువ ఉన్న ఒక ప్రిల్ తీసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ ఉన్న ఒక ప్రిల్ని అడ్జస్ట్ చేసుకోవడం అంతే.
మనం చేసేది ఏం లేదు. లైనింగ్ కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఫ్రిల్స్ మెజర్మెంట్స్ చూసుకున్నాను కదా, నడుము వరకు సరిపోతుంది. సో దానికి ఇంకా ఫ్రిల్స్ లైనింగ్ పెట్టేసి స్టిక్ చేసేస్తున్నాను. ఇది కూడా సేమ్ అండి, అలాగే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఎంతవరకు వచ్చిద్దని, మనకి ఎంత గేరా కావాలి, ఎంత బాగా కావాలి, అలా దాన్ని బట్టి క్లాత్ తీసుకుంటాము. 2 మీటర్స్ అయితే మినిమం ఉండాలండి. 2 మీటర్స్ నుంచి ఇంకా మన ఇష్టం అండి. ఇంకా ఎక్కువైనా మన పిల్లలు క్యారీ చేయగలరా లేదా ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి తీసుకోవాలండి. సో ఇది కూడా సమానంగా సరిపోయింది. ఇప్పుడు నడుము బెల్ట్ వేయడానికి నేను క్లాత్ చూసారా, 2 మీటర్స్లోనే నడుము బెల్ట్ తీసుకోవాలి, మళ్ళీ లంగా స్టిక్ చేయాలి. అందుకనే కొంచెం తక్కువ అనిపించింది. నేను చాలా వరకు శారీస్ మాత్రమే స్టిక్ చేస్తూ ఉంటాను. నడుము బెల్ట్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకోవాలండి. ఎందుకంటే ఒక 1 ఇంచ్ ఫోల్డింగ్ చేయడానికి సరిపోతుంది. అటు ఒక 2 ఇంచెస్, ఇటు ఒక 2 ఇంచెస్ మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు సరిపోతుంది. మొత్తం ఎక్స్ట్రా వచ్చేసి 2 ఇంచెస్. ఇంకా లంగా అయినా లెహంగా అయినా ఏదైనా ఫ్రాక్ అయినా సరే ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఏంటంటే లోపల ఫోల్డ్ చేసి మడిచేయచ్చు. దాన్ని అసలు నేను కొలత కూడా చూడలేదు. ఎందుకంటే స్టిక్ చేసిన తర్వాత చూసి అప్పుడు నేను ఫోల్డ్ చేసేస్తాను. నడుము బెల్ట్ వేస్తున్నాను చూడండి. అది లోపల కుట్టేసి తర్వాత పైకి కుట్టుకుంటే బెస్ట్ అండి. అప్పుడు పైన నీట్గా కనిపించిద్ది. మనం పైకి కుట్టేటప్పుడు నీట్గా చూసుకొని స్టిక్ చేస్తాం కదా, అందుకని చెప్పేసి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉందండి. ఇప్పుడు మెజర్మెంట్ చూశాను, ఎక్స్ట్రా ఉన్న వరకు నేను మళ్ళీ మధ్యలో కుట్టేస్తున్నాను. ఇదేంటంటే అటాచ్ చేసిన తర్వాత కూడా కుట్టుకోవచ్చు. అప్పుడు కొంచెం రిస్క్గా అనిపించిద్ది అని చెప్పేసి ముందే కుడుతున్నాను. లేదా పూర్తిగా అటాచ్ చేసిన తర్వాత అయినా కుట్టొచ్చే, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ బయట వాళ్ళు కుట్టేటప్పుడు పూర్తిగా అటాచ్ చేసిన తర్వాత కుడితేనే బెస్ట్ అండి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మన దగ్గరకే వచ్చి ఉప్ప తీసుకునే అవసరం లేకుండా, వాళ్ళ ఇంట్లోనే ఉప్ప తీసుకునే ఏం ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ ఉక్సులు కాజాలు పెట్టేశాను. ఈ బ్లౌజ్కి వెనకాల థ్రెడ్ పెట్టేశానండి మా పాపకి, చూసారా. దీనికి అక్కడ ఉక్సులు వేసేసాను, అక్కడ కాజాలు, ఇక్కడ ఉక్సులు. అక్కడ ఎందుకు అంటే నడుము దగ్గర కుచ్చుకోకుండా ఉంటాయని చెప్పేసి దీనికి వేసానండి. ఇదిగో అటాచ్ చేయకుండా ఐరన్ చేస్తే ఎలా ఉందో చూడండి. ఐరన్ చేసి అటాచ్ చేసేస్తే చాలా బాగుంటుంది. నడుము ఫ్రిల్స్ కూడా ఐరన్ చేసి